ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మళ్ళీ విమానంలో 250 మంది ప్రమాదంలో ప్రాణాలు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. జూన్ 15వ తేదీన జర్మనీ నుంచి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్నటువంటి లుఫ్తాన్స్ ఎయిర్లైన్స్ LH752 విమానంకి బాంబు బెదిరింపులు రావడం అయితే జరిగింది. ఈ బాంబు బెదిరింపుల దృష్ట్యా ఈ విమానాన్ని రొమానియా నుండి ఫ్రాంక్ఫర్ట్ జర్మనీకి మళ్లించడం అయితే జరిగింది. ఈ విమానంలో దాదాపు 250 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదం అనంతరం విమానం ఎక్కాలన్నా, విమానం ప్రయాణం చేయాలన్నా స్థానికులు తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ క్రాష్ వల్ల 275 మంది వరకు చనిపోయినట్లు ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన ప్రమాదం తప్పడం వల్ల 250 మంది ప్రాణాలు ఎలాంటి ముప్పు లేకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనిపైన